ఒకే ఒక్క సంభాషణ. దానిలో టెక్నాలజీ, సమాజం, మనస్పృహ, పని యొక్క భవిష్యత్తు. చివరికి విశ్వం యొక్క అర్థం. ఇవన్నీ చర్చకొస్తే ఎలా ఉంటుంది? ఆహా, ఊహించుకోవడానికే అద్భుతంగా ఉంది. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక విస్తృతమైన సంభాషణను లోతుగా పరిశీలించబోతున్నాం. ఇది జెరోధా సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, ఎలాన్ మస్క్తో జరిపిన ఇంటర్వ్యూ. అయితే ఇక్కడ మన ఉద్దేశ్యం కేవలం ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారో చెప్పడం కాదు కదా. కాదు, ముఖ్యంగా భారతదేశంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను దృష్టిలో పెట్టుకుని ఆ సంభాషణ వెనుక ఉన్న మస్క్ ఆలోచనా విధానాన్ని, అతని అసలు ప్రపంచ దృష్టిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా. మన లక్ష్యం టెక్నాలజీ ముఖ్యాంశాలను దాటి వెళ్లడం. అంటే మస్క్ చేసే ప్రతి పని వెనుక ఒక బలమైన తాత్విక పునాది ఉంటుంది. ఈరోజు మనం ఆ పునాదిని పట్టుకోవాలి. అంటే అతని దృష్టిలో ఎక్స్ అంటే పూర్వపు ట్విట్టర్ కేవలం ఒక సోషల్ మీడియా యాప్ కాదన్నమాట. కానే కాదు. అలాగే ఏఐ కేవలం ఒక టెక్నాలజీ కాదు. ఇవన్నీ ఒక పెద్ద లక్ష్యం కోసం అతను వాడుతున్న సాధనాలు. ఆ లక్ష్యమేంటి? ఆ లక్ష్యం మానవజాతి సామూహిక స్పృహను విస్తరించడం. ఈ ఒక్క ఆలోచనను మనం అర్థం చేసుకోగలిగితే అతని మిగతా నిర్ణయాలన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఎక్స్ కొనుగోలు చేయడం దగ్గర నుంచి ఏఐ గురించి అతని అంచనాల వరకు అన్నీ ఈ సామూహిక స్పృహ చుట్టూనే తిరుగుతాయన్నమాట. అవును. సరే, అయితే ఆ మొదటి మెట్టుతోనే మొదలు పెడదాం. ఎక్స్ ప్లాట్ఫామ్. అసలు మస్క్ ఆలోచనలేంటి? కేవలం స్వేచ్ఛా వాక్స్వాతంత్రం కోసమే అతను ట్విట్టర్ను కొనుగోలు చేశాడా? అది పైకి కనిపించే కారణం మాత్రమే. అసలు కారణం ఇంకాస్త లోతైనది. మస్క్ ఏమన్నారంటే, ట్విట్టర్ ముఖ్యంగా శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేయడం వల్ల ఒక తీవ్ర వామపక్ష భావజాలం వైపు మళ్లిపోతోందని అతను భావించారు. అంటే ప్రపంచంలోని సగం మంది గొంతును నొక్కేస్తోందని. అదే. అతని లక్ష్యం దాన్ని ఒక సమతుల్య వేదికగా, ఒక మధ్య మార్గంగా మార్చడం. ఓకే. ఏ దేశ చట్టాలకు లోబడితే సరిపోతుంది, అంతేకాని ప్లాట్ఫామ్ తన సొంత అభిప్రాయాలను రుద్దకూడదు. అది అతని వాదన. దీన్నే ఆయన గ్లోబల్ టౌన్ స్క్వేర్ అని తీశారు కదా. యావత్ ప్రపంచానికి ఇదొక ప్రజాచావడి లాంటిదన్నమాట. అవును. ఇక్కడే మనం అతని అసలు ఉద్దేశ్యాన్ని, ఆ సామూహిక స్పృహ అనే భావనను అర్థం చేసుకోవాలి. చెప్పండి. మస్క్ ఒక అద్భుతమైన పోలికను ఉపయోగించారు. మనం మానవ శరీరం దాదాపు 30 నుండి 40 ట్రిలియన్ కణాల సముదాయం. ఒకే ఒక్క కణం చేయలేని పనులను ఈ కణాలన్నీ కలిసికట్టుగా చేయగలవు. అలాగే మానవులందరూ ఎక్స్ లాంటి ఒక వేదిక ద్వారా అనుసంధానించబడితే ఒక వ్యక్తిగా మనం సాధించలేంది ఒక సమూహంగా సాధించగలం. ఎగ్జాక్ట్లీ. అతని దృష్టిలో మానవుల మధ్య సమాచార ప్రవాహం ఎంత మెరుగ్గా, ఎంత వేగంగా, ఎంత నిజాయితీగా ఉంటే మనం విశ్వం గురించి అంత గొప్ప ప్రశ్నలు అడగగలుగుతాం. ఓ, ఇప్పుడు కనెక్ట్ అయింది. అందుకే అతను ఆడియో వీడియో కాల్స్, ఆటోమేటిక్ అనువాదం లాంటి ఫీచర్లను జోడిస్తున్నాడు. ఇది కేవలం ఇతర యాప్స్తో పోటీపట్టానికి కాదు. కాదు. భాష, దూరం ఇలాంటి అడ్డంకులను తొలగించి మానవులందర్నీ ఒకే సంభాషణలోకి తీసుకురావడానికి. అయితే ఒక ప్రశ్న, వీడియో కాలింగ్ లాంటివి ఉన్నప్పుడు టెక్స్ట్ ఇంకా ముఖ్యమేనా? మంచి ప్రశ్న. భవిష్యత్తులో పరస్పర చర్యలు ఎక్కువగా వీడియో రూపంలోనే ఉంటాయని మస్క్ కూడా ఒప్పుకున్నారు. కానీ సమాచార సాంద్రత అంటే ఇన్ఫర్మేషన్ డెన్సిటీ విషయంలో టెక్స్టుకు ఉన్న విలువ ఎప్పటికీ తగ్గదని ఆయన గట్టిగా నమ్ముతారు. ఒక చిత్రం 1000 పదాలకు సమానమంటారు కదా. కావచ్చు, కాని కొన్నిసార్లు అత్యంత సంక్లిష్టమైన ఆలోచనను చెప్పడానికి ఒక పదం 1000 చిత్రాల కన్నా శక్తివంతంగా పనిచేస్తుంది. వీడియో ఎక్కువ బ్యాండ్విడ్త్ను తీసుకుంటుంది, కాని టెక్స్టులో ఆలోచనలు మరింత సంక్షిప్తంగా, శక్తివంతంగా ఉంటాయి. అంటే అతని దృష్టిలో ఎక్స్ అనేది కేవలం డోపమైన్ హిట్స్ ఇచ్చే వీడియోల వేదిక కాదు. అది ఆలోచించేవారికి, చదివేవారికి, రాసేవారికి ఒక అడ్డాగా ఉండాలి. అంటే మానవ మేధస్సును ఏకం చేసే ఒక సాధనంగా ఎక్స్ను చూస్తున్నాడు. సరే, ఒకవేళ మానవులందరూ ఇలా అనుసంధానమైతే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇది ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుంది కదా. అవును. ఇది పని యొక్క భవిష్యత్తుపై మస్క్ చేసిన ఒక సాహసోపేతమైన అంచనాకు దారితీసింది. ఇది విన్నప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను. అవును. ఆ అంచనా వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మస్క్ ఏమంటున్నారంటే, రాబోయే 20 ఏళ్లలోపు, బహుశా 10-15 సంవత్సరాలలోనే పనిచేయడమనేది ఐచ్ఛికమవుతుంది. ఐచ్ఛికమా? అంటే ఆప్షనల్? అవును. అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క నిమిషం. ఇది
వారానికి 4 రోజుల పని గురించి కాదు కదా, లేదా వర్క్ ఫ్రం హోమ్ గురించి కూడా కాదు. కాదు అసలు పనే చెయ్యాల్సిన అవసరం ఉండదు అంటున్నారు. ఇది నమ్మశక్యంగా లేదు. దీని వెనుక ఉన్న తర్కమేంటి? దాని వెనుక ఉన్న కారణాన్ని అతను ఏఐ మరియు రోబోటిక్స్ రంగాలలో వస్తున్న సూపర్సోనిక్ సునామీగా చెప్పారు. సూపర్సోనిక్ సునామీ. అవును, ఈ టెక్నాలజీల వల్ల వస్తువులు, సేవలు ఉత్పత్తి ఎంత విపరీతంగా పెరిగిపోతుందంటే మీరు దేని గురించైనా ఆలోచించగలిగితే దాన్ని పొందగలరు అనే పరిస్థితి వస్తుంది. వావ్! ఇది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే యూబీఐ కాదు, కేవలం బ్రతకడానికి సరిపడా ఆదాయం కాదు. ఇది యూనివర్సల్ హై ఇన్కమ్ యూహైకి దారి తీస్తుందని అతని అంచనా. యూనివర్సల్ హై ఇన్కమ్ వినడానికి అద్భుతంగా ఉంది. కానీ ఇది ఆచరణ సాధ్యమేనా? అంతకన్నా ముఖ్యంగా నాకో సందేహం. అడగండి. అసలు పనే లేకపోతే మనుషులు పిచ్చివాళ్లు కారంటారా? మన ఉనికికి, మన గుర్తింపుకు మనం చేసే పనే కదా ఆధారం. నిజమే. దీనివల్ల సమాజంలో ఒక రకమైన శూన్యత ఏర్పడదా? ఈ విషయంపై మస్క్ ఏమైనా స్పందించారా? హా, మంచి ప్రశ్న. నిజానికి మస్క్ దీన్ని స్వయంగా అంగీకరించారు. ఆయన దీన్ని ఒక సింగ్యులారిటీతో పోల్చారు. సింగ్యులారిటీ అంటే ఒక బ్లాక్ హోల్ యొక్క ఈవెంట్ హొరైజన్ దాటిన తరువాత లోపల ఏముందో మనకు తెలీదు కదా, అలాగన్మాట. ఇది మంచిదో చెడ్డదో చెప్పలేము, కాని ఖచ్చితంగా ఇది చాలా భిన్నంగా ఉంటుందన్నారు. మానవులు అర్థం కోసం వెతుకుతారు. అదే, పనిలేనప్పుడు ఆ అర్థాన్ని మనం ఎక్కడ వెతుక్కుంటామనేదే అతిపెద్ద ప్రశ్న. బహుశా అప్పుడు మనం ఒకరితో ఒకరు పోటీ పడటం మానేస్తామేమో. దీని ఆర్థికపరమైన పరిణామాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి కదా. ఉత్పత్తి ఇంత భారీగా పెరిగితే ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటదా? సరిగ్గా దీనికి వ్యతిరేకం జరుగుతుందని మస్క్ అంచనా. అంటే ఈ భారీ ఉత్పత్తి పెరుగుదల ద్రవ్యోల్బణానికి బదులుగా గణనీయమైన ప్రతిద్రవ్యోల్బణానికి అంటే డీఫ్లేషన్కి దారితీయవచ్చు. ఎందుకంటే ద్రవ్య సరఫరా కంటే వస్తువులు, సేవల ఉత్పత్తి చాలా వేగంగా పెరుగుతుంది. ఓకే. అంతెందుకు, కాలక్రమేణా డబ్బు అనే భావనే అప్రాసంగికంగా మారి శక్తి అంటే ఎనర్జీ నిజమైన కరెన్సీగా మారవచ్చని కూడా అతను సూచించాడు. సరే, మనం ఒక సోషల్ మీడియా యాప్తో మొదలుపెట్టి పనిలేని భవిష్యత్తు, డబ్బు అవసరం లేని ఆర్థిక వ్యవస్థ వరకు వచ్చేశాం. ఇదంతా బాగానే ఉంది, కానీ మస్క్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? సామూహిక స్పృహను విస్తరించడం వెనుక తన అంతిమ లక్ష్యమేంటి? ఇక్కడే మనం సంభాషణలోని అత్యంత లోతైన తాత్విక భాగంలోకి వెళ్తున్నాం. చెప్పండి. మస్క్ యొక్క ఈ తపన అంతా ఒకే ఒక ప్రాథమిక ప్రశ్నలో పాతుకుపోయింది: జీవితం యొక్క అర్థమేమిటి? ఆహా. అతను తరచుగా డగ్లస్ యాడమ్స్ రాసిన ది హిచ్హైకర్స్ గైడ్ టు ది గెలాక్సీ అనే పుస్తకాన్ని ఉదహరిస్తారు. అందులో ఒక సూపర్ కంప్యూటర్ విశ్వానికి సంబంధించిన అంతిమ ప్రశ్నకు సమాధానం 42 అని చెబుతుంది. అవును, కాని అసలు ప్రశ్న ఏంటో ఎవరికీ తెలీదు. దీని నీతి ఏమిటంటే సమాధానం కనుక్కోవడం కంటే సరైన ప్రశ్నను రూపొందించడమే కష్టం. అంటే మానవ స్పృహను విస్తరించడం ద్వారా మనం విశ్వం గురించి ఇంకా మెరుగైన ప్రశ్నలు అడగగలుగుతామని అతని నమ్మకమన్నమాట. ఖచ్చితంగా. స్పృహ అనేది విశ్వాన్ని తన గురించి తాను తెలుసుకోవడానికి ఒక మాధ్యమమని అతను నమ్ముతారు. స్పృహ లేకపోతే ఈ విశ్వం ఉండి కూడా ప్రయోజనమేముంది? అందుకే మానవ స్పృహను కాపాడటం, దాని ఇతర గ్రహాలకు విస్తరించడం. అందుకే స్పేస్ ఎక్స్ అదే చాలా ముఖ్యమని భావిస్తారు. ఇది చాలా లోతైన ఆలోచన. ఇది నన్ను అతని మరొక ప్రసిద్ధ సిద్ధాంతం వైపు తీసుకువెళ్తోంది: సిమ్యులేషన్ థియరీ. మనం జీవిస్తున్న ఈ వాస్తవికత నిజం కాకపోవచ్చు అనే ఆలోచన. దీని గురించి ఈ చర్చలో ఏమైనా ప్రస్తావించారా? ఓ అవును, ప్రస్తావించారు. మనం ఒక సిమ్యులేషన్లో జీవిస్తున్నామనే సంభావ్యత సున్నా కాదు, చాలా ఎక్కువని మస్క్ గట్టిగా నమ్ముతారు. చాలా ఎక్కువ. అవును. అతని వాదన చాలా సింపుల్. కేవలం 50 ఏళ్ల క్రితం మన దగ్గర ఉన్న వీడియో గేమ్ పాంగ్, 2 గీతలు, ఒక చుక్క. అవును. ఈరోజు మన దగ్గర ఫోటో రియలిస్టిక్ వందలాది మంది ఒకేసారి ఆడే వర్చువల్ ప్రపంచాలున్నాయి. టెక్నాలజీ ఇదే వేగంతో అభివృద్ధి చెందితే భవిష్యత్తులో వచ్చే గేమ్లు వాస్తవికత నుండి వేరు చెయ్యలేనంతగా ఉంటాయి. నిజమే. ఈ పరిణామ క్రమాన్ని కొన్ని వేల సంవత్సరాల పాటు ఊహించుకుంటే మనమిప్పుడు బేస్ రియాలిటీలో ఉన్నామనే అవకాశాలు బిలియన్లో 1/1 కూడా ఉండవని అతని వాదన. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్లా ఉంది, కానీ దీనికి అతను ఒక ఆసక్తికరమైన కోణాన్ని జోడించారు. అత్యంత ఆసక్తికరమైన ఫలితం జరగడానికే ఎక్కువ అవకాశం ఉందనన్నారు. అదెలా? ఎందుకంటే సిమ్యులేషన్లను నడిపేవారు బోరింగ్ సిమ్యులేషన్లను పట్టించుకోరు, ఆసక్తికరమైన వాటిని మాత్రమే కొనసాగిస్తారు. ఉదాహరణకు
టెస్లాలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కోసం సిమ్యులేషన్స్ నడిపినప్పుడు వాళ్లు సాధారణ డ్రైవింగ్ పరిస్థితులపై దృష్టి పెట్టరు. అత్యంత క్లిష్టమైన, ప్రమాదకరమైన, ఊహించని కార్నర్ కేసెస్ను వెతుకుతారు. ఓకే. అదేవిధంగా మన వాస్తవికత కూడా అత్యంత ఆసక్తికరమైన, నాటకీయ సంఘటనల సమాహారంగా ఉండవచ్చు. వావ్! మన వాస్తవికత అనేది ఆసక్తికరమైన విషయాల స్వేదనం, ఒక డిస్టిలేషన్ అన్నమాట. ఇది మైండ్ బెండింగ్ ఆలోచన. సరే, ఈ తాత్విక చర్చల నుండి మనం కొంచెం కిందకు దిగొద్దాం. తప్పకుండా. ఈ ఇంటర్వ్యూ ముఖ్యంగా భారతదేశంలోని యువ పారిశ్రామికవేత్తల కోసమే కదా. మరి హైదరాబాద్ లేదా బెంగళూరులో ఒక స్టార్టప్ నడుపుతున్న వ్యక్తికి ఈ సిమ్యులేషన్ థియరీ వల్ల ఉపయోగమేంటి? మంచి పాయింట్. ఈ భారీ ఆలోచనల నుండి వాళ్లు నేర్చుకోవాల్సిన ఆచరణాత్మక పాఠం ఏమైనా ఉందా? తప్పకుండా ఉంది. మస్క్ యొక్క ప్రధాన సలహా అతని తత్వానికి ఆచరణాత్మక రూపం. అతను చెప్పేది ఒక్కటే, మీరు తీసుకునేదానికంటే ఎక్కువ సృష్టించడం లక్ష్యంగా పెట్టుకోండి. సమాజానికి మీరొక నికర సహకారిగా ఉండాలి. అది ఉపయోగకరమైన ఉత్పత్తులు, సేవలను సృష్టించటంపై దృష్టి పెట్టండి. అప్పుడు డబ్బు దానికదే వస్తుంది. ఇది అతని అన్ని కంపెనీల వెనుక ఉన్న మూల సూత్రం. విద్యపై కూడా అతని అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏఐ వస్తున్న ఈ కాలంలో. అవును. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట నైపుణ్యం కోసం కాలేజ్కి వెళ్లడం తప్పనిసరి కాకపోవచ్చునని అతను సూచించారు. ఎందుకంటే ఏఐ నేర్పిస్తుంది కాబట్టి. అవును. ఏఐ మనకు కావలసిన నైపుణ్యాలను వేగంగా నేర్పిస్తుంది. కానీ కాలేజ్కి వెళ్లడం వల్ల 2 ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఒకటి, సామాజికంగా ఎదగడం. 2, అనేక రకాల విషయాలను నేర్చుకునే అవకాశం దొరకడం. అవును. చరిత్ర, సాహిత్యం, సైన్స్ ఇలా విస్తృత పరిజ్ఞానాన్ని పొందడం ద్వారా ఆలోచనా దృక్పథం విశాలమవుతుందని చెప్పారు. అతని వ్యక్తిత్వాన్ని వెల్లడించే ఒక చిన్న విషయం ఈ ఇంటర్వ్యూలో బయటపడింది. GTA 5 గేమ్ గురించి మాట్లాడుతూ, అవును. అతను ఎన్పీసీలను అంటే నాన్ ప్లేయర్ క్యారెక్టర్స్ను చంపడానికి ఇష్టపడలేదట. పోలీసులను కాల్చాలని గేమ్ చెప్పినప్పుడు అతను దానిని చేయలేకపోయానని చెప్పాడు. ఇది పైకి చిన్న విషయంగా అనిపించినా ఏఐ భద్రతపై అతని ఆలోచనలకు ఇది అద్దం పడుతుంది. ఖచ్చితంగా. ఇది అతని నైతిక పునాదిని చూపిస్తుంది. అందుకే సురక్షితమైన ఏజీఐ కోసం అతను 3 కీలక సూత్రాలను చెప్పారు. ఏంటవి? ఆ ఏఐకి ఉండాల్సిన లక్షణాలు. 1, అది సత్యానికి అంటే ట్రూత్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అబద్ధాలు చెప్పమని బలవంతం చేస్తే ఏఐ పిచ్చిదైపోతుంది. 2, అది సౌందర్యాన్ని, బ్యూటీని ప్రశంసించాలి. 3, దానికి అపారమైన జిజ్ఞాస, క్యూరియాసిటీ ఉండాలి. జిజ్ఞాస ఎలా ఏఐని సురక్షితంగా ఉంచుతుంది? ఎందుకంటే జిజ్ఞాస గల ఏఐ మానవాళిని నాశనం చేయడం కంటే మనల్ని అర్థం చేసుకోవడంలోనే ఎక్కువ ఆసక్తిని కనుగొంటుంది. ఓ! విశ్వంలో స్పృహ అనేది చాలా అరుదైనది, ఆసక్తికరమైనది. అలాంటి మనల్ని నాశనం చేయడం ఒక జిజ్ఞాసగల ఏఐకి చాలా బోరింగ్ విషయంగా తోస్తుంది. అందుకే మనల్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంది. అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి మనకున్న అతిపెద్ద ఆయుధం మన ఆసక్తికరమైన స్వభావమేనని అతని నమ్మకం. అదే. అద్భుతం. మనం ఈరోజు మస్క్ ఆలోచనా విధానంలోని అనేక కోణాల్ని చూశాం. ఒక సోషల్ మీడియా యాప్ వెనుక ఉన్న ప్రపంచ స్పృహ, పనిరహిత సమాజంపై అతని అంచనా, తాత్విక ప్రశ్నలు, ఆచరణాత్మక సలహాలు. ఇవన్నీ అతని బహుముఖ దృక్పథాన్ని చూపుతున్నాయి. ఇది కేవలం ఒక టెక్ బిలియనేర్ ఇంటర్వ్యూ కాదు, ఒక తత్వవేత్త ఆలోచనా ప్రవాహంలా ఉంది. అవును. శ్రోతలను ఒక ఆలోచనతో ముగిద్దాం. చెప్పండి. ఏఐ ఆధారిత సమృద్ధి కారణంగా మీరు ఆలోచించగలిగితే దాన్ని పొందగలరు అనే భవిష్యత్తును మస్క్ వర్ణించారు. కాని అదే సంభాషణలో ఉపాంత ప్రయోజనం అంటే మార్జినల్ యుటిలిటీ గురించి కూడా మాట్లాడారు. ఒక చాక్లెట్ తిన్నప్పుడు కలిగే ఆనందం 10వ చాక్లెట్ తిన్నప్పుడు ఉండదు, అది కదా? అదే. మరి ఎవరైనా తాము ఊహించుకున్నది ఏదైనా పొందగలిగే భవిష్యత్తులో నిజంగా విలువైనది ఏది? భౌతిక కోరికలన్నీ తీరినప్పుడు ప్రజలు దేనికోసం ప్రయత్నిస్తారు? ఏది వారి అర్థాన్ని ఇస్తుంది? బహుశా ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఆ పనిరహిత భవిష్యత్తులో మానవాళికి ఉన్న అతిపెద్ద సవాల్.